ఎట్టకేలకు మందకృష్ణ మాదిగ పోరాటానికి ఫలితం దక్కింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటు తెలంగాణలోను అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లోను అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగింది. ఇక త్వరలోనే తీర్మానం కూడా చేయబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం చూసాం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును చంద్రబాబు గారు ఈ ప్రతిపాదన తెర మీదకు తీసుకురావడం. ఇప్పుడు ప్రభుత్వ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అందిన వారికి అందుతున్నాయని చెప్పి అన్ని వర్గాలకు అన్ని తక్కువ కులాలకు కూడా అందాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఎస్సీ వర్గీకరణను ప్రతిపాదనను తీసుకురావడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా అసలు ఎస్సీ వర్గీకరణ పుట్టు పూర్వతరాల గురించి ఈరోజు చర్చిద్దాం. మనతో వేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు. సార్, అప్పట్లో అంటే పేదరికాన్ని నిర్మూలించాలన్న ఉద్దేశంతో 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది అండ్ అమలు చేసింది కూడా అంటున్నారు. సో మరి సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటున్నారు కాబట్టి ఇప్పుడు సార్ మాట్లాడినట్టు అంటే మిగతా వర్గాల నుంచి ఏమన్నా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు మీ ఉద్దేశం? ఎస్సీ వర్గీకరణ ఇవాళ మాదిగల పోరాటం 3 దశాబ్దాల చరిత్ర. ఇది 1994లోనో ఎప్పుడో ఎంఆర్పిఎస్ అనేది పెట్టారు మందాకృష్ణ మాదిగ. ఆ తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేశారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు అనుభవించారు. ఎవరు ఆ పీరియడ్లో 3-4 ఏళ్ళు దాన్ని అమలు చేయడం ద్వారా మాదిగల్లో దాని ఉపకులాల్లో దగ్గర 24,500 మందికి న్యాయం జరిగింది. 24,500 కుటుంబాల వాళ్ళు ఉద్యోగాలు పొందారు. అంటే ఈ వర్గీకరణ అనేది ఆ రిజర్వేషన్ల యొక్క ఫలాలు అణగారిన వర్గాలకు అందట్లేదు. ఇందాక మన మధు గారు చెప్పినట్టు అందిన వాళ్లే మళ్ళా అందుతున్నారు, పొందిన వాళ్లే మళ్ళా పొందుతున్నారు. అంటే కొన్ని కుటుంబాలేమో పైకి వస్తున్నాయి, అట్టడుగునున్న కుటుంబాలు మరింత అట్టడుక్కి దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఇప్పుడు వర్గీకరణ అనేది మొన్న మనం చూసాం. ఏది ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ మాదిగల గర్జన సభకి హాజరవ్వటం, ఒక సామాజిక యుద్ధ భేరీ అని పెట్టడం, మందాకృష్ణ మాదిగ మోడీ ఆ వేదికపై నుంచి అడ్రస్ చేయటం. ఎప్పుడైతే ఇది దేశవ్యాప్తంగా ఒక పోరాటంగా మారిందో, ప్రధాని మోడీ బీజేపీ దీన్ని టేకప్ చేసిందో, దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చిన పరిస్థితుల్లో కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదించింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పిన దీంట్లో ఇప్పుడేంటి, ఆ రోజు ఆ బీజం వేసిన మందాకృష్ణ మాదిగ దీనికి, నెక్స్ట్ దీన్ని అమలు చేసిన ఆద్యుడు ఎవరు, చంద్రబాబు నాయుడు, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, వీళ్ళు త్రిమూర్తులు. వీళ్ళ ముగ్గురు ఈ దీనికి వాళ్లే కారకులు అన్నమాట. ఏది ఇవాళ మాదిగలు లేకపోతే మాదిగ ఉపకులాలు వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందంటే దీనివల్ల ఆయా కులాలు ఇవాళ ఇలా ముగ్గురికి రుణపడి ఉండాలి. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఇంతకాలం పాటు ఈ పోరాటాన్ని నడపగలిగాడంటే ఒక అణగారిన జాతిని ఇవాళ ఒక పోరాట శక్తిగా మలిచాడంటే మన మందాకృష్ణని అభినందించాలి. గతంలో ఏంటి, కులం పేరు చెప్పుకోవాలంటే నామోషి. అట్లాంటిది ఈ పోరాట పుణ్యం ఫలితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరు చివర మందాకృష్ణ మాదిగ లేకపోతే ఇంకా వేరే మాణిక్యరావు మాదిగ ఇట్లా పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఒక గౌరవంగా. ఏది ఇంతకుముందేమో తిట్టుగా తీసుకునేవాళ్ళు, అది వాళ్ళ ఒక గౌరవంగా మార్చిన క్రెడిట్ మందాకృష్ణకే చెందుతుందన్నమాట. ఇవాళ ఆ డిమాండ్లో ఆ పోరాటంలో ఒక చిత్తశుద్ధి, ఒక సంకల్ప శుద్ధి ఉందన్నమాట. ఏంటి, చాలా కోర్టులు, చాలా సభలు, ఇది మామూలు పోరాటం కాదనమాట. ఏది ఉషా మెహ్రా కమిషన్ వేశారు, అసలు అంతకుముందే రామచంద్ర కమిషన్ వేశారు ఎవరు, చంద్రబాబు నాయుడు, స్టేట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. మనం అనుకున్నాం 24,500 ఉద్యోగాలు కూడా వచ్చాయని చెప్పి. కానీ ఆ తర్వాత మళ్ళీ కోర్టులకు వెళ్ళి కొంతమంది ఇందాక మధు గారు చెప్పినట్టు ఏం చేశారు, అడ్డుకున్నారు, ఇంప్లిమెంట్ కాకుండా చేశారు. అంటే ఆ ఫలితాలు ఏకపక్షంగా పొందిన వర్గం దీన్ని అడ్డుకోవాలని చూస్తుంది. మొన్న కూడా ఇప్పుడేంటి, ఈ మాలల యుద్ధ భేరీ అని పెట్టి ఇప్పుడు హర్ష కుమార్ మాజీ ఎంపీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి, వీళ్ళందరూ కొందరు భుజాన్ని వేసుకుని ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ కానివ్వకుండా చేయాలన్నట్టుగా మళ్ళా సభలు పెట్టడం,
ఏదో రకంగా దీన్ని అడ్డుకోవాలని కొంతమంది దీనికి ఇది చేయటం, ఇప్పటికీ కొన్ని పార్టీలు దీనిపైన సరైన స్టాండ్ చెప్పకపోవటం, గోడ మీద పిల్లుల్లాగా బిహేవ్ చేయటం. ఇప్పుడు చంద్రబాబు ఆ రోజు ఏమన్నారు, అసలు ఆయన పేరే చంద్రబాబు మాదిగా అన్నారు. తనను తాను ఒక పెద్ద మాదిగ్గా పిలుచుకున్నాడు. అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ఆ చిత్తశుద్ధి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాదిగలకు అనుకూల పార్టీ, మాలలకు వ్యతిరేకమనో ఈ విధంగా విడదీసి డివైడ్ చేసి అందులో రాజకీయ లాభాలు పొందాలని చూడటమో అది కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటి, ఇక్కడ చూడాల్సింది వాళ్ళు అట్టడుగునున్నారా లేదా, అక్కడ పేదరికం తాండవిస్తుందా లేదా, ఆ కులాలను పైకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందా లేదా, వీటిపైన చర్చ జరగాలి. ఇప్పుడు ఏంటి, ఇది 14% ఏమో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ 15% రిజర్వేషన్లు ఉన్నదాన్ని ఏం చేశారు, విడగొట్టుకుంటూ వచ్చారు. ఎట్లా, మాలలకే పెద్దపీట వేశారు. ఎంత, 7.5% వాటికి కేటాయించిన దీంట్లో నీకేంటి, ఒక చక్కటి విభజన జరిగింది. ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లు కానీ, రామచంద్ర కమిషన్ కానీ, మొన్న కూడా ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది. రాజీవ్ రంజన్ అతను ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో వీళ్ళందరి దగ్గర వినతిపత్రాలు తీసుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 4,000 పైన ఏమో వినతిపత్రాలు ఇచ్చారు. వీటన్నిటిని బట్టి తీసుకొని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకొచ్చిన దీంట్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదించింది. రేపు 20వ తారీఖు ఎప్పుడో అసెంబ్లీలో చర్చ పెడుతున్నారు. ఆ చర్చలో వీళ్ళంతా పాల్గొనవచ్చు. విస్తృతంగా వాళ్ళ అభిప్రాయాలు. ఇప్పుడు ఏంటి, స్టేట్ ఇదిగా వర్గీకరణ జరగాల, జిల్లా బేస్గా వర్గీకరణ జరగాల అనే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్న దీంట్లో మరి రాష్ట్రం బేస్గానే వర్గీకరణ జరుగుద్దేమో చూడాలి. కొంతమంది ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, జిల్లా వేదికగా వర్గీకరణ జరగాలి. కొన్ని జిల్లాల్లో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు, కొన్ని జిల్లాల్లో వీళ్ళు తక్కువగా ఉన్నారు. అట్లా చూస్తున్న నేపథ్యంలో రేపు శాసనసభ దీనికి ఏ విధమైన డైరెక్షన్ ఇస్తుందో చూడాలి. మధు గారు ఇందాక చెప్పినట్టు పార్లమెంట్ అనేది ఇవాళ అసలు అత్యున్నత సభ. అక్కడి నుంచి వచ్చే డైరెక్షన్ ఏదో ఉంటుంది, దాన్ని బట్టి ఫలితాలు అందుతాయి. రైట్ సార్. ఇప్పుడు చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆబ్వియస్లీ వైసీపీ నుంచి వ్యతిరేకంగానే, ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగానే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయంపై జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏ విధంగా ఉంది అంటే, ఆయన హయాంలో 27 దళితులకు అందాల్సిన పథకాలను కూడా ఆయన రద్దు చేశారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందంట? గోపి జగన్మోహన్ రెడ్డి గోడ మీద పిల్లి, ఏది తేల్చడు అనమాట. ఏది వాళ్ళకి మద్దతు ఇవ్వడు, వీళ్ళకి మద్దతు ఇవ్వడు, గోడ మీద పిల్లిలాగా. కానీ అండర్ కరెంటు ఎగదోస్తాడు, చిచ్చు పెడతాడు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సహకారం ఇస్తాడు. ఇప్పుడు దాడులు అంటున్నారు కదా, ఏది తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద ఈ దాడుల వెనుక, లేకపోతే ఈ చిచ్చు రగిల్చడం వెనుక, వీళ్ళతో సభలు పెట్టించడం వెనుక, వీటన్నిటిపై కావాల్సిన ఇంధనం, అదే ధనం సరఫరా చేస్తూ ఉంటాడు అన్నమాట. వర్గీకరణ అనేది ఒక చిచ్చు కాదు. ఎస్సీ వర్గీకరణ అనేది ఒక సామాజిక న్యాయం. ఏది, అణగారిన వర్గాలకి అందుతున్న న్యాయంగా దీన్ని చూడాలి, కానీ దీన్ని చిచ్చుగా చూడకూడదు. ఇప్పుడు హర్షకుమార్ కావచ్చు, ఆ జడా శ్రావణ్ కావచ్చు, వీళ్ళందరూ కొంతమందితో మీటింగులు పెట్టించి మాల మహానాడు అని చెప్పి సదస్సులు పెట్టి మోడీని, చంద్రబాబుని, వీళ్ళందరినీ విమర్శించటం అంటే ఐక్యతను ఏదో భగ్నం చేస్తున్నారు ఎస్సీల్లో, లేకపోతే ఇక్కడ చిచ్చు పెడుతున్నారు అన్నట్టుగా. ఐక్యత ముసుగులో మాదిగలకు అందాల్సినటువంటి ఫలాలను మీరు కలరాయాలని చూస్తే, అసలు పోరాటం పుట్టిందే దేనికి, ఎంఆర్పిఎస్ పుట్టిందే దాని మీద కదా. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం ఏంటి, అంబేద్కర్ ఇచ్చారు రిజర్వేషన్స్. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్స్ అందరికీ అందాలి, అంతే తప్ప మేమే మొత్తం పొందుతాము అనే దగ్గరే వచ్చిన విభేదం. రిజర్వేషన్ ఎందుకు తెచ్చాడు, పేదరిక నిర్మూలనలో భాగం. ఇక్కడేంటి, అగ్రవర్ణాలు లేకపోతే నిమ్న కులాలు, ఇక్కడ ఉన్నటువంటి అంటరానితనం, ఆనాడు అంబేద్కర్ అనుభవించినటువంటి కష్టాలు, అవమానాలు, వాటి నుంచి పుట్టిన అంశంలో భారతదేశంలో కుల జాడ్యం ఎక్కువ ఉంది. ఈ కుల చిచ్చు పెడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నిమ్న జాతుల్ని అణిచేస్తున్నారు. సంపాదించుకున్న వాళ్ళే సంపాదించుకుంటున్నారు, అగ్రవర్ణాలుగా చలామణి అవుతూ వీళ్ళని ఏం చేస్తున్నారు, బానిసలుగా చేస్తున్నారు. దీనిపైన ఆయన పోరాటం చేశాడు. ఇవాళ పేదలుగా చూడాలి వీళ్ళని. ఎవరు, మాలల్లో, ఇందాక మధు గారు బిగినింగ్లోనే చెప్పారు కదా, మాలల్లోనూ పేదలు ఉన్నారు, మాదిగల్లో పేదలు ఉన్నారు,
కాకపోతే వాళ్ళల్లో కొంతమందికి ఫలాలు అందాయి. వాళ్ళేంటి ఐఏఎస్లు అయ్యారు, లేకపోతే కలెక్టర్లు, ఇవాళ డాక్టర్లు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక్కడ ఏం జరిగింది, మాదిగలు అటు చదువు వాళ్ళే ముందున్నారు, వీళ్ళకి చదువు అందని ద్రాక్ష అయింది. ఈ రిజర్వేషన్స్ ఇవాళ ఏంటి, కేవలం ఉపాధి పరంగా చూడకూడదు, విద్యాపరంగా కూడా చూడాలి. అందుకే వాళ్ళకేం అన్యాయం జరగలేదు కదా, పెద్దపీట వాళ్ళకే వేశారు. పెద్దన్న ఇవాళ వాళ్ళే కదా, ఎంత 7.5% వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకెంత 6.5% కదా ఇచ్చింది. 1% ఇంకా వాళ్ళే ఎక్కువ ఉన్న దీంట్లో ఎలా వీళ్ళు మాదిగలని ఇది చేయగలరు? ఇక్కడ మాలా మాదిగా వర్సెస్ కాదు, ఇక్కడ చూడాల్సిందేంటి, దక్కిన వాళ్ళు దక్కన వాళ్ళు, అందిన వాళ్ళు అందన వాళ్ళు. మనం ఇప్పుడు వడ్డిచ్చేవాడు మనాడైతే చివరి బంతిలో కూర్చున్నా అందుద్దంటారు. ఇక్కడ వీళ్ళకి అందట్లేదు. అంటే ఏంటి, వడ్డిచ్చేవాడు వీళ్ళవాడు కాకపోవటం. అటు రాజకీయ అధికారం కూడా ఇవాళ కేవలం దీన్ని మనం సామాజిక కోణంలోనో లేకపోతే విద్యాపరంగానో ఉపాధి పరంగానో గాను అదే కాదు, రాజకీయంగా కూడా వీళ్ళు పైకి రావాలి. రాజకీయ అధికారం వీళ్ళ చేజిక్కాలి. దీన్ని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు అందుతోంది. అందని ద్రాక్షగా ఇన్నాళ్ళు మాదిగలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలితాలు రేపో మాపో పూర్తిగా దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. పార్లమెంట్లో కూడా ఇది జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ దీని మీద కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో మాట ఇచ్చారు కదా, ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే మాదిగలు కూడా రాజకీయ అధికారం వైపు వెళ్ళాలి. ఏ పార్టీ ఇవాళ మాదిగలకు నిలబడింది, వాళ్ళ యొక్క చదువులకు, వాళ్ళ యొక్క ఉద్యోగాలకు వాళ్ళు పైకి రావటానికి దోహదపడింది, ఎవరు ఇక్కడ చిచ్చు పెడుతున్నారు కులాల మధ్య, ఆ పార్టీలని ఓడించాలి. ఈ పార్టీలని వీళ్ళు పైనేసుకుని భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లను కాపాడుకోవటం కోసం మరో పోరాటం ఇవాళ శ్రీకారం చుట్టుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ సో మచ్.